how are you? I hope you all are staying safe. So today we are going to learn the science subject. Okay, science subject lo already planned for producers ane lesson మనం టాపిక్ ఆల్రెడీ నేర్చుకున్నాం. yes or no? So half of the part చెప్పాను, ఇంకా half remaining half ఏదైతే ఉందో ఈ రోజు కంటిన్యూ చేద్దాం. So what is our lesson name? Plants food producers. So మనం plant food producers లో take your term books. So మనం plants అనేవి ఎలా ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ డిఫరెంట్ లీవ్స్ ఎలా ఉంటాయి, ఆ లీవ్స్ ఎక్కడ ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది, ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ అంతా సన్లైట్ యూజ్ చేసుకుని వాటర్ యూజ్ చేసుకుని లీవ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది అంతా చూసేసాం కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు ది న్యూ టాపిక్, that is roots. What is the next topic? Roots. So roots topic నేర్చుకుందాం. What are roots? Where we find the roots? Roots అనేవి hair like structure which are found beneath the earth. ఇప్పుడు ఇది earth అనుకోండి, సో మడ్ లెవెల్, ఓకేనా? beneath the earth, below the earth surface ఏవైతే ఉంటాయో మన సీడ్ ఏదైతే మనం నాటుతామో దాన్ని ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఎలా ఎక్స్టెండ్ అవుతుంది, లేదంటే ఎలా పెరుగుతుంది, రూట్స్ ఫామ్ చేసుకుంటూ ఆ చెట్టు అనేది ఎదుగుతుంది. రూట్స్ అంటే ఏంటి? వేర్లు. ఈ రూట్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యి వాటర్ని, సాయిల్లో ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా మన ఎక్కడ పంపిస్తాయి? ప్లాంట్కి పంపిస్తాయి. సో ఆ విధంగా ప్లాంట్ గ్రోత్ అనేది జరుగుతుంది. ప్లాంట్ గ్రో అయ్యి ట్రీ అవుతుంది అండ్ ఇట్ ఎగ్జిస్ట్ మోర్ టైం. విచ్ ఇస్ ద మెయిన్ రీజన్? రూట్స్ వల్ల, ఓకేనా? రూట్స్ అనేవి మడ్ అంటే మట్టిలో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో, బలమైనది ఏదైతే చెట్టుకు కావాల్సిన అవసరం ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా సాల్ట్స్ కానీ, న్యూట్రియంట్స్ కానీ, వాటర్ కానీ, ఇవన్నీ కూడా ఈ రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుని ఈ ప్లాంట్ ఏదైతే ప్లాంట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ప్లాంట్కి ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో దీస్ రూట్స్ హౌ ఆర్ యూస్ఫుల్ అండ్ ఎలాంటి రూట్స్ ఉంటాయి, దీనిలో రూట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ఎన్ని రూట్స్ ఉంటాయి, ఎలా యూజ్ అవుతున్నాయి ప్లాంట్కి అనేది ఇప్పుడు చూద్దాం. సో నౌ టేక్ యువర్ టర్మ్ బుక్స్. Roots are the underground part of a plant. There are many types of roots. Tap roots are largely and fleshy in appearance. They grow deep into the ground to search for food. They are able to store food, which is particularly necessary for perennial plants during periods of dormancy. So, tap roots ఏంటంటే పెద్ద రూట్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ కోకోనట్ వీటికి మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద రూట్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి కింద, అర్థమవుతుందా? సో కంద ఉంటుంది కదా, కంద చెట్టు, దానికి మీరు అబ్జర్వ్ చేస్తే దాని రూట్స్ చాలా లోతుగా ఉంటాయి, చాలా బలంగా పెద్దగా ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ రూట్స్ని ఏమంటారు? ట్యాప్ రూట్స్ అంటారు. వాట్ ఆర్ దే కాల్డ్? ట్యాప్ రూట్స్. సో ఒక టైప్ ఏంటి? ట్యాప్ రూట్స్. ఈ ట్యాప్ రూట్స్ అనేవి మన పైప్స్ ఏ విధంగా ఎలా కనిపిస్తున్నాయి మనకి, లోపల ఎర్త్లో పైప్స్ ఫిక్స్ చేస్తారు కదా, సో ఆ విధంగానే ట్యాప్ రూట్స్ అనేవి చాలా లాంగ్ లెంత్లో ఉంటాయి, అలాగే చాలా పెద్దగా బ్రాడ్గా ఉంటాయి. అర్థమవుతుందా? ఈ ట్యాప్ రూట్స్ అనేవి కింద ఎక్కడి వరకు వెళ్తాయంటే ఈ ట్యాప్ రూట్స్ వాటి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని ఫుడ్ కోసం మొత్తం గ్రౌండ్లో దాని న్యూట్రియంట్స్ ఎక్కడైతే దొరుకుతాయో అక్కడి వరకు కూడా అనేవి పాస్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటర్ ఇన్సఫిషియెంట్గా ఉందనుకోండి, అంటే వాటర్ సరిపోయిన ప్లేసెస్లో ఉందనుకోండి, ఆ ట్యాప్ రూట్స్ ఆ రూట్స్ ఎలా వెళ్తాయి, వాటర్ ఏ ప్లేస్లో అయితే ఉందో అక్కడ వరకు కూడా ఈ రూట్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ వెళ్తాయి అన్నమాట. సో దే ఆర్ కాల్డ్ యాజ్ ది ట్యాప్ రూట్స్. అండ్ నెక్స్ట్ దే ఆర్ ఏబుల్ టు స్టోర్ ఫుడ్. ఈ ట్యాప్ రూట్స్ అనేవి రూట్స్లో ఫుడ్ను కూడా స్టోర్ చేసుకోగలవు. ఓకే, ఒకటి ఫుడ్ కోసం అది ఎంత దూరమైనా వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ they go deep into the ground. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? దే స్టోర్ ఫుడ్. ఓకే, వాటిలో మీకు తెలుసు ఫుడ్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది ప్లాంట్ అనేది? లీవ్స్లో. కానీ ఈ ట్యాప్ రూట్స్ ఉన్న ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రూట్స్లో కూడా ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయంట. అర్థమవుతుందా? సో దేస్ ఆర్ కాల్డ్ ట్యాప్ రూట్స్, which is particularly necessary for perennial plants during periods of dormancy. కొన్ని dormancy అంటే మనకు తెలుసు, dormancy అంటే ఏంటి? వెయిటింగ్ పీరియడ్. అంటే ఒక సీడ్ బాగా డెవలప్ అవ్వడానికి దాన్ని తీసుకునే టైం ఏదైతే ఉందో దాన్ని dormancy అంటారు. ఎస్ ఆర్ నో? ఆ dormancy పర్టికులర్ పీరియడ్లో ఈ రూట్స్ ప్లాంట్ చచ్చిపోతుంది కదా, వితౌట్ ద వితౌట్ ద ఫుడ్ దే కాంట్ లివ్. సో అలాంటి టైంలో ఎప్పుడైతే సీడ్ డెవలప్ అయ్యే టైం ఏదైతే ఉందో ఆ టైం
టైంలో ఈ ట్యాప్ రూట్స్ అనేవి వాటికి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్. సో ట్యాప్ రూట్స్ ఎలా ఉంటాయి? లాంగ్ అండ్ బ్రాడ్. అండ్ వాట్ దే డూ, they go deep into the ground to prepare their food or to search for the food. ఫుడ్ కానీ వాటర్ కానీ వాటికి కావాల్సిన ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతున్నాయని తెలుసుకుని దాని ద్వారా అవి ఎక్స్పాండ్ చేసుకోగలరు. అండ్ దే స్టోర్ ఫుడ్ ఇన్ ద స్టెమ్. అలాగే స్టెమ్లో ఫుడ్ కూడా స్టోర్ చేసుకోగలవు. ఓకేనా? సో దీస్ ఆర్ అబౌట్ ట్యాప్ రూట్స్. నెక్స్ట్ కమింగ్ టు ఫైబ్రస్ రూట్స్. వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? సో చిల్డ్రన్, సో ట్యాప్ రూట్స్ గురించి నేర్చుకున్నారు. ట్యాప్ రూట్స్ ఆర్ లాంగ్ and thick roots. They store food in them. Okay. Next one is fibrous roots. What are these? Fibrous roots. So see children, fibrous roots lie close to the surface of the soil. They collect precipitation before it sinks deep into the ground. They can often be found growing side by side with the tap roots. ఈ fibrous roots అనేవి ఎలా ఉంటాయంటే గ్రౌండ్ సర్ఫేస్ కి దగ్గరగా ఉంటాయంట. ఓకే, అంటే ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రౌండ్ సర్ఫేస్ కి దగ్గరగా ఈ ఫైబ్రస్ రూట్స్ అనేవి ఉంటాయి. ఓకే, దే కలెక్ట్ precipitation before it sinks deep into the ground. ఇది లోపలికంటూ వెళ్ళే కంటే ముందు కూడా ఇట్ కలెక్ట్స్ మోర్ వాటర్. ఓకే, more precipitation before it sinks deep into the ground. They can often be found growing side by side with the tap roots. ఈ ఫైబ్రస్ రూట్స్ అనేవి గ్రౌండ్ మీద ఎక్కువ మనం కనిపిస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ట్యాప్ రూట్స్ అంటే లాంగ్ రూట్స్ ఉంటాయి కదా, వాటి పైన చిన్న చిన్న రూట్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి పైన గ్రౌండ్ మీద. నాట్ ఇన్సైడ్ ద గ్రౌండ్, దే ఆర్ ఫౌండ్ ఆన్ ది గ్రౌండ్, నియర్ టు ది గ్రౌండ్. గ్రౌండ్ మీద ఈ విధంగా ఫామ్ అయి ఉంటాయి రూట్స్ అనేవి. వాటిని ఫైబ్రస్ రూట్స్ అంటారు. వాట్ ఆర్ దే కాల్డ్? ఫైబ్రస్ రూట్స్. ఇవి లోపలికి వెళ్ళడానికంటే ముందు కూడా ఇవి ఆల్రెడీ డెవలప్ అయి ఉంటాయి ఆల్రెడీ. ఓకే, సో దీస్ which are found on the ground or near to the ground, they are called as the fibrous roots. అర్థమైందా? fibrous roots అంటే which are near to the ground, గ్రౌండ్ కి దగ్గరగా ఫామ్ అయ్యే రూట్స్ అన్నమాట. అవి సింక్ అవడానికి ముందు ఇంకొంచెం we can see with the tap roots also. So fibrous roots are found along with the tap roots or near to the ground. అర్థమైందా? వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? we can see with the along with the tap roots పాటు కలిసి కూడా ఉంటాయి, అలా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు అంటే they are found on the ground or near to the ground. ఓకేనా? మన సర్ఫేస్ ఏరియాకి దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ అబౌట్ ది ఫైబ్రస్ రూట్స్. నెక్స్ట్ కమింగ్ టు ది adventitious roots. What are adventitious roots? Look here. Look in your term books. Adventitious roots are those accessory roots which arise from any part of the plant but not the body root. They develop to help the plant climb. They help develop modifying underground stems such as bulbs. ఈ adventitious roots ఏంటంటే ఇప్పుడు మన రూట్ ఫార్మేషన్ అనేది ఫస్ట్ మెయిన్ రూట్ అనేది ఉంటుంది కదా, మెయిన్ రూట్ అనేది ఉంటుంది. కానీ ఈ adventitious roots అవి ఈ మెయిన్ రూట్తో సంబంధం ఉండదు. ప్లాంట్లో ఏ పార్ట్ నుంచి అయినా రూట్ అనేది ఫామ్ అవ్వచ్చు. అర్థమవుతుందా? అడ్వెంటిషియస్ రూట్స్ అంటే ప్లాంట్లో ఏ పార్ట్ నుంచి అయినా కూడా రూట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఎక్సెప్ట్ మెయిన్ రూట్ నుంచి తప్ప. ఓకేనా? మెయిన్ రూట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ బాడీ మెయిన్ రూట్ నుంచి కాకుండా ప్లాంట్లో ఏ పార్ట్ నుంచి అయినా కూడా ఈ అడ్వెంటిషియస్ రూట్ అనేది రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇవి మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తాం? క్రీపర్స్ తెలుసు కదా మీకు. క్రీపర్స్ అంటే సో చెట్లు ఏవైతే మనం లైక్ లిల్లీ జాస్మిన్ ఫ్లవర్స్ అబ్జర్వ్ చేస్తే వాటి ఎలా ఉంటాయి? దే క్లైంబ్ బాగుంటుంది, దే క్లైంబ్, ఎస్ ఆర్ నో? సో అలాంటి వాటికి ఈ అడ్వెంటిషియస్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయగలం. అంటే ఏ పార్ట్ నుంచి అయినా కూడా ఆ ప్లాంట్ డెవలప్ అవ్వగలరు. ఓకే, ఈ రూట్స్ అనేవి ఏ పార్ట్లో అయినా ఉంటాయి ప్లాంట్కి, ఆ విధంగా ప్లాంట్ అనేది ఇంకా డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఆ రూట్ తీసుకొని ఇంకొక చోట మనం వేస్తే అది మళ్ళీ డెవలప్ అవుతుంది. సో ఏ పార్ట్లో అయినా సరే దానికి రూట్ ఉంటే వాటిని ఏమంటారు? అడ్వెంటిషియస్ రూట్స్ అంటారు. ఓకే, దిస్ ఇస్ అబౌట్ అడ్వెంటిషియస్ రూట్. నెక్స్ట్ కమింగ్ టు ఏరియల్ రూట్స్. వాట్ ఆర్ ఏరియల్ రూట్స్? Look here. So all of us know aerial roots. Okay, aerial
బనియన్ ట్రీని బాగా అబ్జర్వ్ చేస్తే బనియన్ ట్రీ రూట్స్ అనేవి ఎలా ఉంటాయి, పై నుంచి కిందకి. దే ఆర్ ద రూట్స్ గ్రో అండ్ దే ఫాల్ టువర్డ్స్ ది సౌత్. ఎస్ ఆర్ నో? ఏరియల్ రూట్స్ అనేవి ఏరియల్ రూట్స్ అనేవి మీరు అబ్జర్వ్ చేస్తే బనియన్ ట్రీకి రూట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి కిందకి. ఎస్ ఆర్ నో? దే ఫార్మ్ టువర్డ్స్ ది సాయిల్. దే ఆర్ కాల్డ్ as ది ఏరియల్ రూట్స్. ఓకేనా? పెద్ద పెద్ద ట్రీస్ కి మనం ఇలాంటి రూట్స్ అనేవి అబ్జర్వ్ చేయగలము. బనియన్ ట్రీస్ చూస్తే బనియన్ ట్రీ యొక్క రూట్స్ ఎలా ఉంటాయి, దే ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ డౌన్ aerial roots. Okay, now once look here to the page number 106. You can observe taproot. Observe cheyandi kada. Taproot ki meer observe cheste ikkada tree ela undi. Man nenu em cheppanu, they are long and thick. Yes or no? Taproots anevi long and thick ga untayi. Okay, they store food here. So ippudu ee taproots anevi develop ayi food ni store chesukunnai kada. Ee vidhanga undi ikkada food carrot root. So food can be, so these roots store food beneath the soil. Idi taproot. Next coming to fibrous roots. Fibrous roots చూడండి, ఒక మెయిన్ రూట్ నుంచి మిగతా చాలా రూట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. yes or no? This is about fibrous roots. Next coming to aerial roots. banyan tree ఇచ్చాడు ఇక్కడ. aerial roots అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి, they are for the huge tree, పెద్ద చెట్టుకు ఉన్నాయి, అలాగే they are towards the soil. And next one, adventitious root. adventitious root అంటే ఏ పార్ట్ ఆఫ్ నుంచి కూడా, ఏ పార్ట్ నుంచి అయినా కూడా రూట్స్ అనేవి అరైజ్ అవ్వచ్చు, అంటే రావచ్చు. సో ప్లాంట్ లో ఏ పార్ట్ నుంచి అయినా కూడా రూట్స్ అనేవి వస్తాయి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ రూట్స్. నెక్స్ట్ పార్ట్ ఈస్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. ఓకే, సో ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్ అంటే రూట్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, లేదంటే ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి ప్లాంట్ కి అనేది చూద్దాం. సో ఫస్ట్, the major functions of roots are to provide plants firm grip in soil. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రూట్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఒక ప్లాంట్ అనేది ఫిట్ అంటే ఇది స్ట్రైట్ గా, దీని సపోర్ట్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది, ఇన్ ద రూట్స్. సో రూట్స్ అనేవి మాక్సిమం సపోర్ట్ ప్లాంట్ కి ఇస్తూ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, రూట్స్ కి ఫిమ్ గ్రిప్ అంటే గ్రిప్. ఓకే, ఒక ప్లాంట్ అనేది స్టాండర్డ్ గా ఉండడానికి దానికి గ్రిప్ ఎక్కడ ఉంటుంది, ఇన్ ద రూట్స్. సో ఫస్ట్ ఫంక్షన్ ఈస్ it provides plants a firm grip in soil. soil ki main grip iche part enti, roots. Okay, the next one, storage of energy resources such as the carrot and sugar beet. storage of energy. so ee vidhanga inkoka function kuda undanta. so this is about one thing. and next, storage of energy. మీరు అబ్జర్వ్ చేస్తే షుగర్ కేన్ కానీ లేదంటే క్యారెట్ కానీ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, స్టెమ్ సపోర్ట్ తీసుకుని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి. రూట్ సపోర్ట్ తీసుకుని ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది కదా. సో ఈ విధంగా కూడా రూట్స్ అనేవి ఫంక్షన్ అవుతూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? ఫస్ట్ దేమో గ్రిప్ ఇస్తుంది, నెక్స్ట్ ఏంటి, రూట్స్ ద్వారా షుగర్ కేన్ కానీ లేదు అంటే ఈ క్యారెట్ అనేవి ఇలాంటివి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. This is about second point. Next, absorption of water and minerals from the soil. Okay, absorption of water. ఇప్పుడు మనం ఈ చెట్టు ఎదగడానికి we pour వాటర్ అనేది వేయిస్తాం. yes or no? సో ఈ రూట్స్ అనేవి మనం ఏదైతే వాటర్ ఇచ్చామో ఆ వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని ప్లాంట్ అందరికి కూడా సప్లై చేస్తాయి. yes or no? These roots take the water and supply the water to all parts of the plant. Okay, that is called absorption. ఇవి ఏదైతే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటున్నామో that process is absorption of water. Okay, next, conduction of water and minerals to and from the shoot అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఈ వాటర్ని ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటున్నాయో అవి ఏం చేస్తున్నాయి, ఆ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ కానీ లేదంటే వాటర్ని ఏవైతే అబ్జర్వ్ చేసుకున్నావో ఈ రూట్స్ అనేవి ప్లాంట్ అంతటికి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి. ఓకే, దే ఆర్ సప్లైయింగ్ ది వాటర్. సో దిస్ ఇస్ అబౌట్ functions of roots. See, the roots store the food of plant. The food is either used by the roots themselves or digested, and
they go to the plant. Food is either used by the roots themselves or digested. సో ఈ ఫుడ్ అనేది ఏదైతే స్టోర్ చేసుకుంటారో మేము తినము, అలాగే డైజెస్ట్ చేసుకోలేము, నాట్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ చేసుకోము. సో ఈ ఫుడ్ ఏదైతే స్టోర్ అయిందో అందులో కూడా ఫ్లోయమ్ అనే ఇంకొక పార్ట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అక్కడ అది ఎనర్జీ కింద చేంజ్ అవుతుంది అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ రూట్స్. ఓకే, సో విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ use of plants. What is our next topic? Use of plants. How are plants useful to us? Do any one of you know? Plants మనకి ఎలా ఉపయోగపడుతూ ఉంటాయి? So in many ways. We'll see what are they. People grow plants in and around their homes. They are called domestic plants. So మన ఇంటి దగ్గర కానీ ఇంటి లోపల లేదంటే బయట మనం పెంచుకునే వాటిని ఏమంటారు అంటే domestic plants. Okay, they are called as the domestic plants. ఎందుకు అంటే మనం మన ఇంటి దగ్గర మన సరౌండింగ్స్ లో పెంచుకుంటున్నాం కాబట్టి they are called as the domestic plants. The tulsi, African violet, rubber, money and cactus are examples of domestic plants. మెయిన్ గా మనం ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలు ఏంటి? తులసి, రబ్బర్ ప్లాంట్, మనీ ప్లాంట్, క్యాక్టస్, ఇలాంటివన్నీ కూడా మనం ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటాం. yes or no? Next, in villages people plant many trees like neem and banyan around their houses. Neem trees purify the air. Their leaves and bark are used to make medicine. Their bark or seed of a banyan tree are used as a tonic to cool the body and treat diabetes. ఇంకొన్ని ప్లేసెస్ లో అయితే ఇక్కడ చూడండి, ఇంకొన్ని ప్లేసెస్ లో అయితే డిఫరెంట్ ట్రీస్ అనేవి గ్రో పెంచుతూ ఉంటారు. వాట్ ఆర్ దే? నీమ్ అండ్ బనియన్. ఈ నీమ్ అండ్ బనియన్ అంటే వేప చెట్టు అలాగే అరటి చెట్టు లాంటివి ఇవన్నీ కూడా పెంచుకుంటూ ఉంటారు. ఎలా ఉపయోగపడతాయి ఇవి? దే లీవ్స్ అండ్ బార్క్ ఆర్ యూస్డ్ టు మేక్ మెడిసిన్స్. నీమ్ అంటే వేపాకులు మీకు తెలుసు కదా, దాన్ని మెడిసినల్ పర్పస్ యూస్ చేస్తూ ఉంటారు. అలాగే అండ్ దే యూస్ బార్క్ అంటే చెట్టుకి ఇలా ఉంటుంది కదా, యూనో ట్రీ, ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ బార్క్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఓకే, సో ఫుడ్ బార్క్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటారు. అలాగే నీమ్ లీవ్స్ ఇవన్నీ కూడా మెడిసిన్ యూజ్ చేసుకోవడానికి వాటిని పెంచుతూ ఉంటారు. నెక్స్ట్, the bark and seeds of banyan trees are used as a tonic to cool the body and treat diabetes. Seeds of banyan అంటే banyan tree అంటే చెట్లు. We can observe so many roots flowing towards the soil. Yes or no? అవి banyan trees కదా. సో banyan trees ఉన్న ఏరియల్ రూట్స్ ని లేదంటే బార్క్ ని ఏ విధంగా ఉపయోగపడతారంటే ఏ విధంగా యూజ్ చేస్తారంట? దే యూస్ యాజ్ అ టానిక్ టు కూల్ ద బాడీ. బాడీని చల్లగా చేయడానికి టానిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటారంట. ఓకే, నెక్స్ట్ అంటే డయాబెటీస్. డయాబెటీస్ ఇన్ ద సెన్స్ షుగర్ లెవెల్ పెరగకుండా ఉండడానికి లేదంటే షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి షుగర్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యి దాంతో ఫీల్ అవుతూ ఉంటారు కదా, బాధపడుతూ ఉంటారు. ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతుంటారో ఆ డిసీజ్ కంట్రోల్ చేయడానికి కూడా ఏది యూజ్ చేస్తున్నారంట? దే యూస్ ది సీడ్స్ ఆఫ్ banyan tree. Mint, coriander and curry plants are grown in the kitchen garden. సో మీరు అబ్జర్వ్ చేస్తే కరివేపాకు, కొత్తిమీర లేదంటే పుదీనా ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ లీవ్స్ అన్ని కూడా మనం కుకింగ్ పర్పస్కి సంబంధించినవి వెజిటేబుల్ ఈ ప్లాంట్స్ ఇవి కూడా కిచెన్కి సంబంధించి ఈ ప్లాంట్స్ అన్ని కూడా గ్రో చేస్తూ ఉంటారు. కిచెన్ గార్డెన్ అంటే విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ ది కుకింగ్ పర్పస్. ఓకే, నెక్స్ట్, a jasmine plant and rose plant are also planted in veranda to spread fragrance all around. So మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఇండ్లలో we grow rose plant and also jasmine. సో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏవైతే మనం ప్లాంట్ చేసుకుంటాం ఎందుకు అంటే they give a beautiful smell. yes or no? చక్కగా అందంగా అలాగే సువాసన వెదజల్లుతూ ఉంటాయి కదా. సో దీస్ ప్లాంట్స్ ఆర్ గ్రో ఇన్ అరౌండ్ అవర్ veranda అంటే ఫ్రంట్ పార్ట్ ఆఫ్ అవర్ హౌసెస్. ఈ ప్లేసెస్లో ఎక్కువ ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి పెంచుతూ ఉంటారంట. ఓకే, నెక్స్ట్, మ్యాంగో, గోవా, బనానా, జామున్ అండ్ పపాయ ఆర్ ఆల్సో ప్లాంటెడ్ అరౌండ్ ది హౌసెస్. సో ఈ ఆల్ ఆఫ్ us know ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి కూడా ఎక్కువగా పెంచుతూ ఉంటారు. దిస్ ఇస్ బికాస్ we get fruits from it and we enjoy. So అలాగే they give shade. So plants are very useful for us because they give us medicine, fruits, vegetables and we get the kitchen purpose plants. So these are very useful.